సూపర్ 6 సూపర్ హిట్ సభ నిర్వహణలో అనంతపురం జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం వచ్చిన అనతి కాలంలోనే ఇచ్చిన భారీ హామీలను అమలుపరిచిన ఏకైక ప్రభుత్వం కూటమిదేనంటూ టీడీపీ యువనేత పరిటాల శ్రీరామ్ అన్నారు. ప్రజా సమస్యలపై మరింత లోతుగా దృష్టి సారించి మరింత మంచి పాలన అందించేందుకు అడుగులు వేస్తున్నామన్న పరిటాల శ్రీరామ్తో మా ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్. సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో కూటమి ప్రభుత్వం అనంతపురం జిల్లా వేదికగా పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభకు సిద్ధమైంది. మరి ఈ సభ ద్వారా ఏం చెప్పబోతున్నారు ప్రజలకు అనేది తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం. ప్రస్తుతం మనతో పరిటాల శ్రీరామ్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఏం చెప్పబోతున్నారు ఈ సభ ద్వారా అనంతపురం జిల్లా ప్రజలకైతేనేమి అలాగే రాష్ట్ర ప్రజలకు? ఈరోజు ముఖ్యంగా అంటే గత 15 నెలల నుంచి ఈ రాష్ట్ర పరిస్థితి ఎన్ని ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు చేసిన మేలేంటనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. దాంట్లోనూ సంక్షేమ పథకము ప్రజలకు ఏదైతే సంక్షేమం చేయాలని చెప్పి మాటిచ్చిన పరిస్థితి ఉందో అవి ఎక్కడ తప్పుకోకుండా అవన్నింటినీ కూడా నెరవేర్చే పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో గత 1.5 సంవత్సరం నుంచి కూడా పూర్తి నిమగ్నమై పనిచేశారు వాళ్ళు. మళ్ళీ ఈరోజు పరిస్థితులకు మనం వచ్చామంటే గతంలో పడిన ఇబ్బందులు నెక్స్ట్ చేసే కార్యాచరణ ఏంటనేది పూర్తి స్థాయిలో వీళ్ళు ఇది ప్రజలతో పాటు ఒక చర్చా వేదిక పెట్టాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో దీన్ని ఆనందంగా మనము ఈ ఆనందాన్ని ఎవరితో పంచుకోవాలని అనంతపురం జిల్లా ప్రజలతో పంచుకోవాలని చెప్పి ఈరోజు మా దగ్గరికి రావడం కూడా మాకు సంతోషంగా. కానీ ఇచ్చినటువంటి హామీలను అమలు పరిచేందుకు ఎక్కువ సమయం తీసుకున్నారు. పైగా తల్లికి వందనం లాంటి పథకాలు కూడా గతంలో అంటే మా ప్రభుత్వంలో ఏ రకంగా 13,000 ఇచ్చారు, మళ్ళీ మమ్మల్నే ఫాలో అయ్యారు, 15,000 ఇవ్వలేదన్నది వైసీపీ నేతల వాదన. సో దానికి ఏం చెప్తారు? ఈరోజు ఒకటేనండి, ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ అంటే ఈ దేశం పూర్తి దేశం అంతా చూసుకున్నా కానీ ఏ రాజకీయ పార్టీ ఇచ్చిన హామీలని ఇంత తక్కువ సమయంలో గ్రౌండ్ చేసిన పరిస్థితి అనేది ఎక్కడా లేదు. ఇది నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వానికి ఆ క్రెడిట్ పూర్తి స్థాయిలో దక్కుతుంది. ఆ రకంగా వాళ్ళు ఈరోజు చెప్తూ మేము 13,000 మేము ఇచ్చాము మాదే ఫాలో అయ్యారు అనే దానికంటే కూడా వాళ్ళు అందరికీ ఇస్తామన్నారు, వాళ్ళు ఇవ్వలేకపోయారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు నేను అందరికీ ఇస్తాను అన్నది ఇచ్చి చూపించారు. సో ఈ రకంగా ప్రజలకు ఏవైతే సమస్యాపూర్వకంగా ఉన్నాయి, ఏవి మంచి చేస్తే రేపొద్దున ఫ్యూచర్లో వీళ్ళు సొసైటీకి ఉపయోగపడగలుగుతారు, రాష్ట్రానికి ఉపయోగపడగలుగుతారు, దేశానికి ఉపయోగపడగలుగుతారు, పడ్డానికి ఆ కుటుంబాలకి ఏం ఉపయోగపడాలి, ఏ రకంగా సాయం అందించాలి గవర్నమెంట్ నుంచి అనే దాని మీద ఆలోచన చేస్తున్నారు. ఒక బ్రహ్మాండమైన భావపౌరుల్ని ఈ రాష్ట్రం నుంచి తయారు చేసి ముందుకు పంపిస్తున్నారు. మే నెలలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో అత్యంత వైభవంగా ఘనంగా బహుశా టీడీపీ నేతలు కూడా ఊహించని విధంగా ఒక మహానాడు సభను అయితే నిర్వహించడం. మళ్ళీ అదే రాయలసీమ వేదికగా మళ్ళీ అనంతపురం జిల్లా వేదికగా కూటమి ప్రభుత్వం ఇంత భారీ బహిరంగ సభను ఏంటి అంతర్యం ఏంటి? కేవలం రాయలసీమ అట్లేం లేదండి, కడప వేరు అనంతపురం వేరు కదా, అది పక్క జిల్లా జిల్లా. రాయలసీమ ప్రాంతం అనేది ఎప్పటి నుంచో తెలుగుదేశానికి బలంగా ఉన్న ప్రాంతం. సో ఇక్కడ కొత్తగా ఇప్పుడు మీటింగ్లు పెట్టడం అనేది కొత్త విషయం కాదు. అండ్ రెండోది, ఏ రకంగా కూటమి ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో మద్దతు మా అనంతపురం జిల్లా నుంచి ప్రజలందరూ కూడా ఇవ్వడం జరిగింది. సో వీళ్ళందరితో కలిసి మనం కూడా ఒక పాజిటివ్గా ఒక ఆనందాన్ని పంచుకోవాలనే ఆలోచనలో కూడా వాళ్ళు రావడం జరిగింది. సో దాన్ని ఆ రకంగా చూడాలి, కానీ దీనేది ఏదో ముద్రేసుకోవడానికో లేకుంటే ఏదో ప్రూవ్ చేయడానికి అనేది మన దానికంటే కూడా మనం చేసిన పనిని ప్రజలతో ఆనందంగా పంచుకోవాలి. ఏ ప్రజలంటే అనంతపురం జిల్లా ప్రజలతో పంచుకోవాలని వాళ్ళు రావడం అనేది. ఇచ్చిన హామీలన్నీ పూర్తిగా నెరవేర్చామని చెప్తున్నారు. మరోవైపు ప్రతిరోజు సీఎం ఏదో ఒక శాఖ పైన సమీక్ష చేస్తూనే ఉంటారు. కానీ ప్రస్తుతం రైతులు తీవ్రంగా సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పేసి ఈరోజు వైసీపీ పోరుబాట అన్నదాత పోరుబాట అనేటువంటి కార్యక్రమానికి పిలుపునిచ్చింది, ఆల్రెడీ చేస్తుంది. సో దీనిపైన ఏం చెప్తారు? గుడ్. ఈరోజు ప్రతి చోట ఉన్నట్టుగానే ఇప్పుడు చిన్న దాంట్లో చిన్నవేమో అమలు జరుగుతుంది, కరెక్షన్స్ చేసుకొని ముందుకెళ్లే పరిస్థితి అనేది ఉంటుంది ఏ విషయంలో అయినా సరే. యూరియా అది చిన్న ఇష్యూ మనం అందరూ చూసింది, దాని మీద ఇమ్మీడియట్గా సమీక్ష పెట్టుకోవడం, కరెక్ట్ చేయడం, ఇమ్మీడియట్ కరెక్ట్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి. గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో మనం చూస్తే మనకు 5 ఏళ్ళ మొదట్లో వచ్చిన సమస్య 5 ఏళ్ళ చివరి దాకా కూడా ఏది కనీసం దాని మీద ఒక క్లారిటీగా ఏదో ఒక డెసిషన్ తీసుకునే పరిస్థితి కూడా మనకి ఎక్కడ కనపడలేదు. ఈరోజు మేము పథకాలు పెడుతున్నాం, ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం, ఇచ్చిన హామీల్లో నెరవేర్చే క్రమంలో ఏమైనా తప్పులు తడకలు జరుగుతున్నప్పుడు దాన్ని సరి చేసుకుంటూ మేము ముందుకెళ్తున్నాం. దీంట్లో గొప్పతనం ఏంటంటే అండి, చేయడం కంటే కూడా తప్పు జరిగిన సరి చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. సొసైటీలో ఎక్కడైనా సరే ఒక తప్పు జరిగిందని దాన్ని సరి చేసుకొని ముందుకు పోగలడం అనే దాంట్లోనే నాయకత్వం కానీ చిత్తశుద్ధి కానీ ఇవన్నీ అన్నీ కనపడతాయి. ఈరోజు ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకుడు, రాజకీయ ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకుడు, లేకుంటే మనకు గవర్నమెంట్ని నడిపే దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకుడు,
చంద్రబాబు నాయుడు గారు. కానీ అట్లాంటి వ్యక్తి కూడా ఈరోజు జరిగే తప్పుల నుంచి సరి చేసుకొని ముందుకెళ్లే పరిస్థితి కనపడుతుందంటే ఫస్ట్ వైసీపీ వాళ్ళు హర్షించాలా. ఈరోజు నాకు తెలిసి లోపల వాళ్ళు హ్యాపీ అవుతుంటారు, మా నాయకుడు చేయలేకపోతే నేను చేస్తున్నాడు, ఎట్లా ఇట్లా కొంచెం ప్రజల మీద కొంచెం మమకారం ఉన్న వైసీపీ నాయకులు కూడా ఈరోజు హ్యాపీగానే ఉండుంటారు నాకు తెలిసి. కానీ లోపల అంటే వాళ్ళ పార్టీ తప్పదు కాబట్టి ఈరోజు పోరుబాట్లు ఇంకోటి చేసే పరిస్థితి. ధర్మవరం వేదికగా పరిటాల శ్రీరామ్ పూర్తిగా గ్రౌండ్ వర్క్ అయితే చేసుకున్నారు, కానీ చివరి నిమిషంలో కూటమి పొత్తులో బీజేపీకి పోవడం జరిగింది. సో ఇంకా అసంతృప్తితో ఏమైనా శ్రీరామ్ ఉన్నారా ప్రస్తుతం అక్కడ? ఏమైనటువంటి వ్యాక్యూమ్ ఉందా బీజేపీకి కానీ టీడీపీకి కానీ? ఏం లేదండి, వ్యాక్యూమ్ ఏం లేదు. రెండోది వచ్చేసి మాకు ముఖ్యంగా ప్రజలకు ఉపయోగపడాలనే దాని మీద నేను రాజకీయాలు చేయాలన్నా, ఈరోజు సత్య గారు రాజకీయాలు చేయాలన్నా, ఎవరు రాజకీయాలు చేయాలన్నా మేము ప్రజలకు ఉపయోగపడాలని అన్నా. సో ఈరోజు మేము మా పర్పస్ సర్వ్ అవుతాను. పర్పస్ సర్వ్ అయినప్పుడు నేను దాంట్లో అసంతృప్తి పడాల్సిన అవసరం లేదు. ఈరోజు జరిగేది రేపు జరుగుతుంది అంతే, దాని గురించి మనం అంత ఆలోచన లేదు. కానీ ఫస్ట్ ప్రజల సమస్యలు అనేవి ముఖ్యంగా ప్రయారిటీగా పెట్టుకొని వెళ్ళడం జరుగుతుంది. ఆ రోజు యాంటీ గవర్నమెంట్లో మేము గ్రౌండ్ వర్క్ ఎంత చేశామో ఈరోజు ప్రజల సమస్యలు కూడా తీర్చాల్సిన పరిస్థితి. దాన్ని మాక్సిమం మాకు చేతనైనంత వరకు దాన్ని సత్యకుమార్ గారి సహకారంతో దాన్ని కూడా తీర్చే ప్రయత్నం చేస్తాం. చివరిగా చెప్పండి సార్, కూటమి ప్రభుత్వానికి సంబంధించి చాలా వరకు కొంచెం అంతర్గతంగా అసంతృప్తితో ఉన్నారని చెప్పి తెలుస్తుంది. అంటే డామినేటెడ్ పదవులు అయితేనేమి మిగిలిన పదవులు అయితే సంబంధించి రేపు అంటే ప్రజల వరకు ఇచ్చిన హామీలను నెరవేర్చారు, కానీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకైతేనేమి చాలా వరకు నాయకులకైతేనేమి ఇచ్చిన హామీలు పూర్తిగా అంటే అసంతృప్తితో ఉన్నటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. రేపు ఏమైనా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందా? ఈరోజు ఒకటేనండి, ఇప్పుడు ఏ కుటుంబం మూడు పార్టీలు కలిసాయి. మూడు పార్టీలు కలిసినప్పుడు చిన్న డిఫరెన్సెస్ అనేటివి ఉంటాయి. ఇప్పుడు పైన నాయకులు చాలా సఖ్యతగా ముందుకెళ్తున్నారు. వారందరికీ రాష్ట్ర అభివృద్ధి అనేది కళ్ళకు కనపడతాను. కింద మాకు చిన్న ఉంటాయి, డిస్టర్బెన్సెస్ లేకుండా ఉండవనేది ఏం చెప్పట్లేదు, కామనే ఇంకా కలిసినప్పుడు ఉంటాయి. కానీ అందరికీ న్యాయం చేసే పరిస్థితి అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు కూటమిలో కలిసి ముందుకెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఎవరి భాగం వాళ్ళకు పెట్టుకొని మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీకి సింహభాగం పెట్టే ఈరోజు ముందుకెళ్లే పరిస్థితి అనేది ఉంది. సో దాని క్రమంలో అందరికీ చేసే ఏవైతే ఉన్నాయో పదవుల పరంగా కావచ్చు, లేదంటే మిగతా ఇతర దీనిల ద్వారా అవన్నింటినీ కూడా చేయడం జరుగుతుంది. అవన్నింటినీ కూడా ఇప్పుడు ఈ టర్ము ఇప్పుడు 2 ఏళ్ళు కార్పొరేషన్స్ అనుకుందాం, 2 ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ వచ్చే అవకాశాలు ఏంటి ఉంటే పార్టీ పదవుల ద్వారా చాలామంది కార్పొరేషన్స్ కంటే మాకు పార్టీ పదవులు కావాలని చెప్పి అడిగిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళకు కూడా ఈరోజు సాటిస్ఫై చేసే పరిస్థితి ఉంది. సో ఈ పద్ధతుల్లో అన్ని రకాలుగానే మనం ముందుకు వెళ్తున్నాం. థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి మాత్రం ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా ఈరోజు నెరవేర్చే ప్రయత్నం చేస్తోంది. సో నెరవేర్చినటువంటి హామీలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించేందుకు అనంతపురం జిల్లా వేదికగా భారీ బహిరంగ సభనైతే ఏర్పాటు చేయబోతోంది. ఈ సభ ద్వారా కూటమి నేతలందరూ కూడా తమ మనసులో మాటలను కూడా చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలతో పాటు అలాగే పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు నాయకులకు ఇచ్చినటువంటి హామీలు కూడా పూర్తిగా నెరవేర్చే పని అయితే చేస్తామని చెప్తున్నారు. దానికి కొద్దిగా సమయం మాత్రం పడుతుందంటున్నారు యువనేత పరిటాల శ్రీరామ్. కెమెరామెన్ తేజ రామ్మోహన్లతో హరికిషన్, హెచ్ఎం టీవీ, అనంతపురం.